మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు కవిత. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయంటున్నారు. ఆ దయ్యాలు ఎవరు మరి? ఇప్పుడు అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబోతుంది. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలుగా కవిత ఎవరిని భావిస్తున్నారు? పార్టీ నాయకులనా, లేకుంటే సొంత సోదరుడు కేటీఆర్, లేకుంటే సొంత సమీప బంధువు హరీష్ రావు, సంతోష్ రావు, ఇలాంటి వాళ్ళే అక్కడ కేసీఆర్ చుట్టూ ఎక్కువగా ఉంటారు. మరి వాళ్ళలో ఎవరన్నా దయ్యాలు ఉన్నారా? పార్టీలో కోట్లు ఉన్నారంటున్నారు. తాను రాష్ట్ర లేఖ వాస్తవమని ఒప్పేసుకున్నారు. మనం చాలాసేపటి నుంచి దాదాపు గంటన్నర నుంచి కూడా తాతా మధుకు ఇదే చెప్తూ వచ్చాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఇది కవిత రాసిన లేఖే, అందులో ఎలాంటి సందేహం లేదు అన్నాం. కానీ తాతా మధు గారు కొంత సందేహం వ్యక్తం చేశారు, ఇది కవిత రాశారా లేదా. ఆమె చెప్పే వరకు తాను ఒప్పుకోనన్నారు. కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పేశారు తానే రాసిన లేఖ అని. ఇందులో కొత్త పాయింట్లు ఏం లేవు. తెలంగాణ ప్రజలంతా అనుకుంటుందే తాను కేసీఆర్కి లేఖ రాశాను. అయితే ఆ లేఖను ఎవరు లీక్ చేశారు? ఇప్పుడు అసలు లేఖ రాసిండ్రా, కవిత గారు రాసిందా లేదా అనేది ఇక పాయింట్ కాదు. ఎందుకంటే రాసానని ఒప్పేసుకున్నారు. ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని కవిత గారు తెలంగాణ ప్రజలు చెప్తున్న అంశంగా అన్నారు. బీజేపీ పై విమర్శలు చేయకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. అంటే కేసీఆర్ వైఖరిని తప్పు పట్టారు. కేసీఆర్ ఎవరిని కలవట్లేదు, కొంతమందికి యాక్సెస్ వస్తుందన్నారు. అంటే కవితకు కూడా యాక్సెస్ లేదా అనే సందేహం కూడా కొంత వ్యక్తం అవుతుంది. కాబట్టి యాక్సెస్ లేకపోవడం వల్ల లేఖ రాశారని నిన్నటి నుంచి ఒక చర్చ. అయితే చాలా సందర్భాల్లో తాను లేఖ రాశాను, కానీ ఇప్పుడు ఎందుకు ఇది లీక్ అయింది? ఆ పక్కనున్న కోర్టులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో కోర్టులు ఉన్నారని చెప్తున్నారు. ఆ కోర్టులు ఎవరు? ఎవరికి కోర్టులు? కవిత లేఖ ఎందుకు లీక్ అయింది? ఇవన్నీ ఇప్పుడు లేఖ రాసిన సంచలనం ఎంతుందో, ఈ లేఖకు సంబంధించి తానే రాశానని చెప్తూ కవిత మాట్లాడిన మాటలు అంతకు రెట్టింపుగా ఇప్పుడు అనుమానాలు, అపోహలు బీఆర్ఎస్ పార్టీపై, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై, ఆ చుట్టూ ఉన్న దయ్యాలపై, ఆ దయ్యాలు ఎవరో తెలియాలి, వాళ్ళపై వ్యక్తమవుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కోర్టులను ఎగరేస్తారా? కవిత చెప్పినట్లు ఆ దయ్యాలను దేవుడు కేసీఆర్ పారదోలుతారా? ఏం జరగబోతుందో చూద్దాం. మనతో పాటు డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు విఠల్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, తాతా మధు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు మీ ఇద్దరికి సంబంధించి, మీరు అనుకున్నట్టు కవిత గారు పార్టీ పెట్టట్లేదు ఇప్పటికైతే. ఆమె నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, కేసీఆర్ దేవుడు, కాంగ్రెస్ బీజేపీ రెండింటిని అనేశారు. ఆ రెండు పార్టీలు తెలంగాణకు చేసింది ఏం లేదు అని కొట్టిపడేశారు కదా. లేఖ రాసింది తానే అని ఒప్పుకుంటూ బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నారు. ఎవరికి కోవట్లు? అంటే మీకున్నారా, కాంగ్రెస్కు ఉన్నారా అనే ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. పొద్దున్న లేచి ఎవరెవరు ఉంటారు? కేటీఆర్ అని ఉంటాడు, హరీష్ గారు అని ఉంటారు, సంతోష్ గారు ఉంటారు, లేకపోతే ఆయన అసిస్టెంట్స్ ఎవరైనా పిఎల్ పిఎస్ వాళ్ళు ఉంటారు, లేదంటే జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇలాంటి అత్యంత సన్నిహితులు కొంతమంది ఉంటుంటారు. కేసీఆర్ కవితమ్మ ఫాలోవరు సన్నిహితుడు జీవన్ రెడ్డి, వీళ్ళే కదా పొద్దున్న లేచి రాత్రి వరకు. మరి అది ఆమెకు తెలియని దయ్యాలు ఎవరు చెప్పాలి? పేర్లు కూడా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, నేను లేఖ రాశాను డాడీకి, ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చింది? కుట్రదారులు బయటకు, అంటే పార్టీలో కుట్రదారులు ఎవరు అవన్నీ చెప్పాలి కదా. అది ఏం కుట్ర? ఈమెపై కుట్ర చేస్తున్నారా, లేకుంటే కేసీఆర్ ఈ లెటర్ నే పార్టీపై చేస్తున్నారా? ఇది కూడా ఇప్పుడు ఈ లెటర్ నే బయటికి బహిర్గతం చేయడం కుట్రగా చూస్తుంది. ఇప్పుడు ఆమె స్వయంగా తను రాసిన లెటర్, తను రాసిన లెటర్ ని వాళ్ళ డాడీకి ఇచ్చింది. డాడీ ఏం చేస్తాడు? తన టేబుల్ మీద పెట్టుకుంటాడు చదువుకొని. ఇక అందులోకి వెళ్ళి తీసుకునే వాళ్ళ ధైర్యం ఎవరిది? ముఖ్యమంత్రి, తెలంగాణ సెక్యూరిటీ ఉంటుంది ఆయనకు, ఎవరికంటే వాళ్ళకి అలౌడ్ ఉండదు. ఆయన టేబుల్ మీద ఉన్న లెటరు లీక్ చేసింది ఎవరు? ఒకవేళ అది కాన్ఫిడెన్స్ లేదంటే అయితే కవితమ్మనన్నా చేయాలి, ఎందుకంటే మైలేజ్ కోసం. లేదంటే కేసీఆర్ గారు అని చేయాలి, ఇంకో మైలేజ్ కోసం. కేసీఆర్ గారు చేసి ఉంటే ఏముంటుందంటే, సహజంగా ఇవాళ వారికి నోటీసులు వచ్చినాయి. కాళేశ్వరం ఇష్యూలో నోటీసులు వచ్చింది, వారికి వచ్చింది, హరీష్ రావు గారికి వచ్చింది, మా పార్టీలో ఈటల రాజేందర్ గారు. ఈ చర్చ నోటీసుల చుట్టూ, ఆన్సర్ చుట్టూ జరగకుండా ఈ లెటర్ ద్వారా చర్చ డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసారా, యాదృచ్ఛికంగా జరిగిందా, వాళ్ళ అంతర్గత పార్టీ వ్యవహారాలు కానీ వాళ్ళు తేల్చుకోవాలి. సరే, పార్టీ పెట్టడమా పెట్టకపోవడం వాళ్ళు ఇస్తే ఎన్ని పార్టీలు చూస్తుంది భారతీయ జనతా పార్టీ, ఎన్ని వచ్చినా ఎన్ని పోతాయి. ఒక మాట నేను ఆక్షేపణ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదని అంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తే కదా ఇప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యండి, మీ డాడీ. లేకపోతే తెలంగాణ ఎక్కడదమ్మా? పోరాటాలు మస్తు చేసి ఉంటాం, మేము అందరం పోరాటం చేసినాం. ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగినాయి, పోరాటాలని సక్సెస్ కాలే. జాతీయ పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే, పార్లమెంట్లో బిల్లు చేస్తే 200 మంది ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం ద్వారా బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అయింది కాబట్టి తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు కేసీఆర్ గారు బిడ్డగా కవిత ఇవాళ లైవ్లో ఉన్నావు.
అదే కదా గొప్ప గొప్ప విజయం, అదే కదా. రైట్. చరణ్ కౌశిక్ గారు, మీ ఆశ దిగినట్లేదు, మీరు పార్టీ పేరు కూడా ప్రకటించేశారు, పార్టీ పెట్టేలా కనిపించట్లేదు. అంటే ఇప్పుడు హరీష్ రావు గారేమో కేసీఆర్ గారు అధ్యక్షుడైనా కేటీఆర్ గారు అధ్యక్షుడైనా నాకు అభ్యంతరం ఏం లేదు, ఎవరి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడారు. కల్వకుంట్ల కవిత గారు అట్లా మాట్లాడలే. కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షణ తప్ప మరి కేటీఆర్ గారు అధ్యక్షుడు ఉన్నా లేదు ఇంకోటి చెప్పలేదు. అదే కాకుండా ఇక్కడ కోవట్లు వంశీధరరావు గారు, సంతోష్రావు గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు. తర్వాత కల్వకుంట్ల కవిత, ఈ 6 మందికి తెలిసిన విషయమే. మరి ఎక్కడి నుంచి లీక్ అయిన విషయం కల్వకుంట్ల కవిత గారు తెలుసు. కాకపోతే ఇది కొన్ని రోజులు సాగదీసే ఉద్దేశం. అదే కాకుండా కాళేశ్వరం విషయంలో నోటీసులను కొన్ని రోజుల వరకు అంటే దీని మీద డిస్కషన్ జరగకుండా దీన్ని సాగదీసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతుంది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. భారత రాష్ట్రంతైనా, భారతీయ జనతా పార్టీ అయినా, లేకపోతే జాగృతి అయినా, అన్ని 3 కలిసి పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇందులో కాళేశ్వరం విషయంలో ఈటల రాజేంద్ర గారికి నోటీసులు వచ్చినాయి, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారికి వచ్చినాయి. ఈ ఊసు ప్రసక్తి ఎక్కడ లేకుండా ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతూ కనపడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు అయితే చాలా ఫ్యామిలీలో ముసలం స్టార్ట్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. లేదు అందులో రాసిన వ్యాఖ్యలు ఏది నేను రాయలేదని చెప్పలే. ఇంకోటి రఘునందనరావు గారు ఏమో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పారు. అదేవిధంగా డీకేఆర్ నగర్ కాంగ్రెస్ డీకేఆర్ నగర్కి ఇలా పోస్ట్ ఇచ్చి ఇలాగనే. అవును. అరే భారతీయ జనతా వీక్ అయితే అనగానే ఒక పోస్ట్ వచ్చింది. రఘునందనరావు గారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. లీక్ వాళ్ళ కుటుంబం నుంచి లీక్ అయిందంటే ఇందులో భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకంలో ఆలేషన్ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం చాలా స్పష్టంగా ఈ ఇష్యూని వాడుకున్న మధు గారు, ఎమ్మెల్సీ గారిని అడుగుదాం. మధు గారు, మీ అనుమానం నివృత్తి అయిపోయింది. ఈ 6 పేజీల లేఖ నేను ఏదైతే డిబేట్ మొదటి నుంచి చెప్తున్నానో కవిత గారే రాశారని చెప్తున్నాను, అది నిజమని ఆమె కూడా ఒప్పుకున్నారు. అయితే కేసీఆర్ దేవుడు చుట్టూ దయ్యాలున్నాయి, కోవట్లున్నారు, ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? కవిత గారు ఆమె తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ ఎలా లీక్ అయింది? ఆమె కూడా అదే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు ఇప్పుడు ఈ లేఖపై? ఏం చెప్తారు? ఈ లేఖలో ఉన్న అంశాలన్నీ జనం అనుకుంటున్నామే అంటున్నారు. మీరు కూడా దీన్ని అంగీకరిస్తారా? ఈ లేఖను ఇందులో తప్పేం లేదంటారా? ఒకటి కళ్యాణ్ గారు, ఆమె రాసిన లెటర్ మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది అందరికి. మనం నిన్న గత 2-3 రోజులుగా జరుగుతున్న చర్చల మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆమె క్లారిటీ ఇచ్చింది, నేనే లెటర్ రాశాను మా నాన్నకి. సో నాకున్నటువంటి ఫీల్డ్లో నేను తిరుగుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని నేను మా నాన్నగారికి లెటర్ రాయటం అనేది జరిగిందని చెప్పింది. అదే సందర్భంలో ఆమె కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది జరిగింది. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేటువంటిది. కేసీఆర్ గారు దేవుడు అనేటువంటి విషయంలో ఎవరికి కూడా భిన్నాభిప్రాయం లేదు. అందరం కూడా పార్టీ మామూలు సామాన్య కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర నాయకుల వరకు అందరూ కూడా కేసీఆర్ గారిని అదే విధంగా భావిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా భావిస్తారు. కానీ అదే సందర్భంలో తను ఒక పార్టీ సీనియర్ నాయకురాలుగా, కేసీఆర్ గారి కూతురుగా కొన్ని తీవ్రమైనటువంటి పదాలను వాడాది. ఏది కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు. ఖచ్చితంగా ఇది పార్టీ వేదిక మీద చర్చ జరగాల్సినటువంటి అంశాలు. రెండో అంశము లీకేజ్ అయింది అనేటువంటిది, ఎక్కడ లీకేజ్ అయింది అనేటువంటి దాని మీద కూడా పార్టీ వేదిక మీదనే చర్చ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ లీకేజ్ అయింది అనేటువంటి దాని మీద ఏ స్థాయిలో జరగవచ్చు, ఏముంటుంది దానికి, అది ఇష్యూ కాదు. కానీ ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కూతురుగా కవిత గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు అనేటువంటి చాలా తీవ్రమైనవి. దాని మీద పార్టీ ఖచ్చితంగా వేదిక మీద అనేటువంటిది ఒక చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. చర్చ జరగాల. కవిత గారి వ్యాఖ్యలు మీరు తప్పుపడుతున్నారు కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాలనేది ఒక పాయింట్. రెండోది, నిజంగా కేసీఆర్ దేవుడు అని కవిత అన్నప్పుడు చుట్టూ దయ్యాలను ఉంచుకుంటే దేవుడు ఎలా అవుతాడు? కేసీఆర్ కావద్దు కదా. దేవుడి చుట్టూ దేవుడే ఉండాలి, రాక్షసుల చుట్టూ రాక్షసులే ఉంటారు, దయ్యాల చుట్టూ దయ్యాలే ఉంటాయి కదా. పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అంతిమంగా ఏంటంటే పార్టీ నాయకుడు, ఆది నాయకుడు కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వాలని బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. నాకు కూడా ఇప్పుడు ఒక సందర్భంలో భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా నా ఒపీనియన్ తో నేను పార్టీని నడిపించలేను కదా. కేసీఆర్ గారు ఏం చెప్తే దాని ప్రకారం నడవాల్సి వస్తుంది. మాకు ఏదైనా అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి దగ్గర డిస్కస్ చేస్తాం. మాకు సంబంధించిన విషయాలు
అందుకోసం పార్టీ వేదికల మీద అంటే ఒక పార్టీ యొక్క కల్చర్ ఏంటంటే ఏ పార్టీ అన్నా కానివ్వండి, పార్టీ వేదిక మీద చర్చ జరగాలి, అంతర్గత చర్చ జరగాలి, ఏదైనా ఉంటే విషయాన్ని షేర్ చేసుకోవాలి, దాని మీద మంచి చెడు అనేది డిస్కషన్ జరగాలి. అందుకోసం కేసీఆర్ గారు దేవుడు అనేటువంటి విషయం వరకు ఎవరికేమి భిన్నాభిప్రాయం లేదు మా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ. కానీ కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు దయ్యాలు ఉన్నాయి అనేటువంటి ఉన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఖచ్చితంగా తీవ్రమైన వ్యాఖ్యలే. దాని మీద పార్టీ అంతర్గతంగా డెఫినెట్ గా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అదే అంటున్నానండి, చర్చ జరగాల, చర్యలు ఉండాలా? ఎందుకంటే గతంలో మీకు గుర్తుందో లేదో, అప్పుడు మీరు బీఆర్ఎస్లో లేరు ఆఫ్ కోర్స్, ఆలే నరేంద్రను రాత్రి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నావు బయటకు వెళ్ళిపోని పంపించారు. విజయశాంతిని కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావు అని ఆమె ఎంపీగా ఉన్నారు, ఆమెను బయటకు పంపించారు. అలా చాలా మందిని, అంటే ఈటెల రాజేందర్ కూడా ఈవెన్ ఆయనకు కూడా ఎలాంటి షోకాజ్ నోటీసు సంజాయిషి ఏం లేకుండా బయటకు పంపించారు. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. అంటే కేసీఆర్ కూతురు కాబట్టి కవితకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? ఆమెపై కూడా చర్యలు ఉంటాయి అనుకుంటున్నారా? ఎందుకంటే పార్టీలో మీరే అంటున్నారు దయ్యాలు ఉన్నాయనేది తీవ్ర వ్యాఖ్య అని, కోవట్టులు ఉన్నారని కూడా అంటున్నారు. మన కోవట్లను బయటకు పంపుతారా, కవితను బయటకు పంపుతారా? అసలు ఏం జరగబోతుంది? ఏం జరగబోద్దనేది చూద్దామండి. ఏం జరగబోద్ది అనేది చూద్దాం, త్వరలో తెలుస్తుంది కదా. ఒకటి, ఫీడ్బ్యాక్ ఇవ్వటంలో తప్పు లేదు. ఎవరైనా కానీ, కవిత గారైనా ఇవ్వచ్చు, ఇతర ఏ నాయకుడైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇవ్వచ్చు. కేసీఆర్ గారికి కూడా అనేక సందర్భాల్లో మామూలు కార్యకర్తలు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఆయన వ్యక్తిగతంగా ఆ పార్టీ మామూలు సతి సామాన్య కార్యకర్తలు కూడా కలిసి సార్ క్షేత్రస్థాయిలో ఇది జరుగుతుంది, ఇట్లుంది అనేటువంటి విషయాలు అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా మాకు చెప్తూ ఉండేవాడు. పలాని గ్రామం నుంచి పలాని కార్యకర్త వచ్చాడు, ఆయన ఇట్లా చెప్పాడు, ఆయన చెప్పే దాంట్లో నిజం ఉంది అని ఆయన చెప్పేవాడు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది, లేదా బీఆర్ఎస్ ఎట్లుంది, కేసీఆర్ గారి గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే ఇతరుల గురించి ఏమనుకుంటున్నారు అనేది కార్యకర్తల ఫీడ్బ్యాక్ ను కూడా కేసీఆర్ గారు తీసుకుంటారు. అదే సందర్భంలో కవిత గారి ఫీడ్బ్యాక్ ఇవ్వటంలో నేను తప్పుందని నేను అనుకోవట్లేదు. ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, కానీ ఆవిడే చెప్పారు, నేను గతంలో అనేక సార్లు మా డాడీకి నేను లెటర్ రాశాను, ఇది అది దాని కంటిన్యూషన్ నేను రాశాను అనేది ఆమె ఓపెన్ గా పబ్లిక్ గా మీడియా అందరి ముందు చెప్పారు. కానీ ఓన్లీ ఇక్కడ ఏంటంటే నేను డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏందనంటే కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నాయి అనేటువంటి విషయం మీద ఆవిడ కామెంట్ చేశారు. ఏ నేపథ్యంలో కామెంట్ చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, ఇవన్నీ కూడా పార్టీలో ఖచ్చితంగా, ఎందుకంటే ఒక చర్చ అనేది జరగాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం. మొదలుగా ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ మీకు కంక్లూడ్ చేద్దాం. అంటే అన్నీ ఒక ఎత్తు అయితే సరే, లేఖలు రాయడం, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి అంటూ కొన్ని ఇష్యూస్, సామాజిక అంశాలు, లేకుంటే ఏదైనా ఒక డిమాండో, పబ్లిక్ డిమాండో, అలాంటి లేఖలు రాయడం వేరు. ఆ సభపై, సభ నిర్వహణపై, సభలో కేసీఆర్ ప్రసంగంపై తప్పులు వెతుకుతూ, అంటే మిగిలిన నాయకులు ఎవరిని మాట్లాడివ్వలేదు, కేసీఆర్ ఒక్కరే మాట్లాడారు, ఇంకా మిగిలిన నాయకులను మాట్లాడిస్తే బాగుండేది, బీజేపీ గురించి 2 నిమిషాలు మాట్లాడారు, బీజేపీపై ఇంకా కొన్ని విమర్శలు చేస్తే బాగుండేది, నన్ను జైల్లో పెట్టిన బీజేపీకి సంబంధించి మీరు ఎందుకు మాట్లాడలే, ఇలాంటి కొన్ని, అంటే ఒక రకంగా ప్రతిపక్షం ఎత్తి చూపే అంశాలను కవిత గారు ఎత్తి చూపారు అనేది ఒక పాయింట్. అయితే కేసీఆర్ కూతురే కవిత, డీకే అన్న గారు కూడా పొద్దున అంటున్నారు అన్న, కేసీఆర్ కూతురు, అంటే కూతురు కూడా కేసీఆర్ను కలిసే అవకాశం లేదా ఆ పార్టీలో? అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏమంటారంటే కవిత గారు, చాలామంది, చివరి లేఖ 6వ పేజీలో ఉంది ఇది, చాలామంది మీతో ఫోటో దిగాలని, చెయ్యి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించింది. జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్లు చాలామందికి మీతో యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారు, సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు, కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్, అంటే మీరు ఎవరిని కలవట్లేదు ఒక రకంగా అని లేఖలో ఉంది. కవితను కూడా కలవట్లేదా అనేది డీకే అన్న గారి సందేహం. అంటే కూతుర్ని కూడా కలవట్లేదా కేసీఆర్? ఒకటి కళ్యాణ్ గారు, కవిత డీకే అరుణ గారు ఏం మాట్లాడింది ఆమె మాట్లాడే దానికి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఆ సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కేసీఆర్ గారిని అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, కేసీఆర్ గారి దగ్గర ఒక మామూలు పెద్ద లీడర్ని ఏ విధంగానైతే కలుస్తారో, మామూలు అతి సామాన్య కార్యకర్తను కూడా అదే విధంగా కలుస్తారు. ఈ మధ్య కాలంలోనే మిమ్మల్ని మధుగారికి ఇంత యాక్సెస్ ఉంది, సామాన్య నాయకునికి ఇంత యాక్సెస్ ఉంది, మరి కవిత గారికి ఎందుకు లేకుండా పోయింది? కవిత గారు కలవట్లేదనే విషయం ఎవరు చెప్పారు? కలవలేదు కాబట్టి లేఖ రాశారేమో అని సందేహం. కవిత గారు చెప్పారా మా నాన్నగారు నాకు కలవట్లేదు, చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్లకు కూడా యాక్సెస్ రావట్లేదు? అది తప్పండి.
ఒకసారి ఈ మధ్య కాలంలో మధిర కాన్స్టిట్యున్సీ బోనకల్ నియోజకవర్గం రామకృష్ణాపురం గ్రామం నుంచి ఒక మామూలు కార్యకర్త ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు వారిని లోనా పిలిపించుకొని కూర్చోబెట్టి భోజనం పెట్టి అసలు మొత్తం ఏంటంటే హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు నిజంగానే అసలు నాయకులు కలవనోడు అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. స్వయంగా అసలు మాకు తెలియదు, ఆ కార్యకర్త వచ్చి కింద స్థాయిలో చెప్పినప్పుడు నేను వెళ్ళాను, నిన్న కలిశాను, ఇట్లా మాట్లాడారు సార్, నాకు ఇట్లా అన్ని విషయాలు అడిగారని చెప్పారు. అలాంటి కార్యకర్తలకే కేసీఆర్ గారి యాక్సెస్ అంత ఈజీగా ఉన్నప్పుడు ఒక నాయకులను కలవలేనటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు, భారతీయ జనతా పార్టీ గారు కూడా ఎక్కడ చెప్పలే, ఎమ్మెల్యేలకు కూడా యాక్సెస్ లేదని కవితమనే చెప్తుంది. అది తప్పు 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 తప్పు. ఇంకోసారి నేను ఒకటి చెప్పాను, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు నేను లేఖ రాయలేనని చెప్పలేదు. కల్వకుంట్ల కవిత గారు ఏదైతే సంధించిన ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తారో ఇక్కడ సమాధానం సార్ అదే చెప్తా. కోవట్లో కూడా కాదు, ఆమె చాలా క్వశ్చన్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఒప్పందం కావచ్చు, భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్న విషయం కావచ్చు, అదే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీ యొక్క గాంధీ భవన్ లో మొన్న ధర్నా చేసింది, ఎవరు మీ బీసీసీ అధ్యక్షుడు వ్యతిరేకంగా మొన్న ధర్నా చేసింది. మీ పార్టీ ఇంటర్నల్ విషయం మీరు చూసుకోండి బ్రదర్, మీకెందుకు, మీరెవరు డిమాండ్ చేయమని చెప్తారు, మీరెవరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం, మీరెవరు ప్రాసెస్ లో భాగంగా you don't have a right to ask. మేము ఏం చెప్తా ఉన్నాం because మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీరెవరు బీఆర్ఎస్ గురించి మాట్లాడటానికి? మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి అంతర్గతంగా. మీ పార్టీ మహిళా సంఘం అధ్యక్షురాలు మొన్న మీ మహేష్ కుమార్ గౌడ్ గారి ముందు ధర్నా చేసింది మా గాంధీ భవన్ లో, మీరు చూసుకోండి. మా ఎందుకు మాట్లాడు, మా పార్టీ అంతర్గత విషయాలు మేము మాట్లాడుకుంటాం. మీకేం సంబంధం? మీరెందుకు సంకల్పం గుర్తుకుంటున్నారు? మీరు మీరెందుకు సంకల్పం గుర్తుకుంటున్నారు? ఇప్పుడు విజయశాంతి గారు ఇంత తీవ్రమైన కామెంట్ చేయలేదు, ఈటల రాజేందర్ గారు పాపం అసలే మాట్లాడలేదు, నరేంద్ర గారు ఉద్యమ కాలంలో కూడా వాళ్ళు మాట్లాడలేదు బయట, కేసీఆర్ గారు ఎవరు మాట్లాడలేదు, అయినా వాళ్ళు సస్పెండ్ అయ్యారు, పార్టీల నుంచి డిస్మిస్ అయ్యారు. ఇవాళ కవిత గారు ఇంత తీవ్రంగా మా డాడీ చుట్టూ దయ్యాలు ఉన్నారని మాట్లాడి కోవట్లని మాట్లాడుతున్నారు. వారు అంతర్గత విషయం పార్టీలో వాళ్ళు అయినప్పటికీ కూడా ఒకవేళ పార్టీ నియమావళి అందరికీ సమానమే అనుకుంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జామ్షన్ నాకు తెలిసి ఇవంతా కొన్ని రోజులు నడిపిస్తారు. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మొత్తానికి కవిత గారు దయ్యాలు అంటూ చేసిన కామెంట్ మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. ఆమె ఏమందో ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది
మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా. నిన్న సాయంత్రం దాదాపు 24 గంటల క్రితం కవిత కేసీఆర్కి ఈ నెల 2వ తేదీన రాసిన లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖపై నిన్నటి నుంచి కూడా చర్చోపచర్చలు. అసలు ఆ లేఖ కవిత రాశారా లేదా అంటూ కూడా బీఆర్ఎస్ నేతలే చాలామంది సందేహం వ్యక్తం చేశారు. అంటే అందులో ఉన్న అంశాలు అలాంటివి కేసీఆర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అది కవిత రాశారా లేదా ఆమె క్లారిటీ ఇచ్చాకే స్పందిస్తామని బీఆర్ఎస్ ఎవరు కూడా కీలక నేతలు హరీష్ రావు కానీ కేసీఆర్ కేటీఆర్ ఎవరు రియాక్ట్ కాలేదు ఇప్పటి వరకు. అయితే కవిత చెప్పారు ఆ లేఖ తానే రాశానని స్వయంగా చెప్పారు. అయితే కేసీఆర్ని దేవుడు అంటూనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, అక్కడ కోట్లున్నారు కేసీఆర్ దగ్గర, జనాలకు కామన్ పీపుల్కి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా యాక్సెస్ రావట్లేదు, కొంతమంది లిమిటెడ్ యాక్సెస్ కేసీఆర్ గారితో ఉంటుందంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న దయ్యాలు కవిత గారిని కూడా కేసీఆర్ దగ్గరికి పోకుండా ఆపుతున్నాయా అనే ఒక చర్చ, ఇప్పుడు కొత్త చర్చకు కవితనే తెరలేపారు. నిన్నటి నుంచి ఈ లేఖపై ఎంత చర్చ జరుగుతుందో, ఈ లేఖ తానే రాశానని చెప్తూ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి కోవట్లున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మరింత కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాబోతుంది? కేసీఆర్ రియాక్ట్ అవుతారా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ రియాక్ట్ అవుతారా, హరీష్ రావు రియాక్ట్ అవుతారా, లేదంటే ఆ దయ్యాలో కోవట్లో ఎవరిని ఉద్దేశించి అన్నారో వాళ్ళు రియాక్ట్ అవుతారా అనేది మనం వేచి చూడాలి.